అంతరంగం కార్యక్రమానికి స్వాగతం. కోరిక పెద్దదైనా చిన్నదైనా అది అదుపులో ఉంటేనే మంచిది. లేకపోతే అది మనతో ఖర్చు చేయిస్తుంది, అబద్ధాలాడిస్తుంది, మోసాలు చేయిస్తుంది. మొత్తంగా దాని గుప్పెట్లోకి మనల్ని తీసుకుంటుంది. కోరికలు పెరుగుతూ ఉంటే మన మీద మనం అదుపును కోల్పోతాం. అయితే స్త్రీలలో ఇది ఇంకాస్త ఎక్కువనే చెప్పుకోవాలి. చీరలు, అలంకరణ వస్తువులు, ముఖ్యంగా ఇంట్లో అలంకరణకు ఉపయోగించే వస్తువులంటే ఆడవాళ్లకు చాలా ఇష్టం. అందుకే పాత వస్తువులను కూడా చాలా కాలం వరకు దాస్తూ ఉంటారు. ఇంట్లో మనుషులతో కంటే వారికి వస్తువులతోనే ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుందంటే ఆశ్చర్యం లేదు. అయితే కొంతమందిలో ఇది రాను రాను ఒక ఫోబియా లాగా మారుతుంది. అసలు ఇంట్లో వస్తువులంటే ఆడవాళ్లకు ఎందుకంత ఇష్టమో ఈనాటి అంతరంగంలో తెలుసుకుందాం. ఇంకా డ్రైవింగ్ లో ఓవర్ స్పీడ్, రోడ్ల మీద ఓవర్టేకింగ్ చేసేవారి మానసిక స్థితి గురించి, అలాగే ప్రేక్షకుల సమస్యలకు నిపుణుల సలహాలు సూచనలు తెలుసుకుందాం. ఇల్లు అందంగా లేదంటే ఆ ఇంట్లో ఆడది లేనట్టే అంటుంటారు మన పెద్దవాళ్ళు. అది ఏ ఇంట్లో అయినా ఆడవాళ్లకున్న గుర్తింపు. ఆడవాళ్లు ఇంట్లో ఒంటరిగా ఉంటే వస్తువులు సర్దడం, బట్టలు సర్దడం లేదా వంటిల్లు సర్దడం వంటివి చేస్తుంటారని అధ్యయనాల్లో తేలింది. అసలు ఆడవాళ్ళకి ఇంట్లోని వస్తువులంటే ఎందుకంత ఇష్టం, వాటి మీద ఎందుకంత మక్కువలు పెంచుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం. రోజు టీవీలో వచ్చే సీరియల్స్ లోని పాత్రల మీద ఆడవాళ్లకు ఎంతో కొంత ఎమోషనల్ రిలేషన్ ఏర్పడుతుంది. అందుకే ఆ పాత్రలు ఎలా ప్రవర్తిస్తే దానికి అనుగుణంగా ఆడవాళ్లు రెస్పాండ్ అవుతూ ఉంటారు. వాళ్ళు ఏడిస్తే ఏడుస్తారు, నవ్వితే నవ్వుతారు. అలాగే ఇంట్లో రోజు వాడే వస్తువుల మీద కూడా ఆడవాళ్లకు అమితమైన మక్కువ ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే ఆడవాళ్లకు వంటింట్లోని వస్తువులన్నా, ఇంట్లో ఇతర అలంకరణ సామాగ్రి అన్నా చెప్పలేనంత ఇష్టం ఉంటుంది. ఈ ఇష్టంతోనే వాళ్ళు ఏ వస్తువును తొందరగా వదులుకోలేరు. ఇష్టం వరకు ఓకే, కానీ వస్తువుల పట్ల వ్యామోహం కాస్త వ్యసనంగా మారితే ఇంట్లో ఇల్లాలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే. డాక్టర్ గారు, ఆడవాళ్లకు ఇంట్లోని వస్తువులపై ఉండే ఇష్టాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం. అసలు ఆడవాళ్ళకి ఇంట్లోని వంట సామాగ్రి మరియు ఇతర వస్తువులంటే ఎందుకంత ఇష్టం ఉంటుంది? జనరల్ గా మహిళల్లో సామాగ్రి పట్ల ఇంట్రెస్ట్ ఎక్కువే ఉంటుందండి. ఎందుకంటే ఇంటిని చూసి ఇల్లాలు చూడు అన్నారు పెద్దవాళ్ళు. అంటే ఇల్లు శుభ్రంగా సర్దుకోవాలనో, లేక దాన్ని బాగా అలంకరించాలనో, ఇలాంటి రకరకాల విషయాల వల్ల వస్తువులు ఎక్కువ కొనేసి పెట్టేసుకుంటుంటారు. ఇంకొక విషయం మనం గమనించాల్సింది ఏంటంటే, ఇంట్లో అవసరాలన్నీ ఒక ఇల్లాలే చూస్తూ ఉంటుంది. అంటే ఒక 500 ml వాటర్ బాటిల్ పిల్లాడికి సరిపోవట్లేదు అంటే ఒక లీటర్ బాటిల్ కొనాల్సిన బాధ్యత ఇల్లాల పైనే ఉంటుంది. అలాగే హస్బెండ్కి సంబంధించిన అవసరాలు కానివ్వండి, లేదంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి సంబంధించిన అవసరాల వల్ల కానివ్వండి, ఈ సామాన్లు ఎక్కువగా వాళ్ళు అక్యుములేట్ చేసేసుకుంటూ ఉంటారు. అంటే అన్ని కొని పెట్టుకుంటూ ఉంటారు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, వేరే వాళ్ళని ఇంప్రెస్ చేయాలని, అంటే మీ దగ్గర లేని వస్తువు నా దగ్గర ఉందని చూపించుకోవడం కోసమో, లేదంటే వాళ్ళ దగ్గరున్న ధన దర్పాలు, అంటే మాకు డబ్బులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి 5 బర్నర్ స్టవ్ వాడుతున్నామనో, లేకపోతే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే తన పని సులువు చేసుకోవడం కోసం 2 మిక్సీలు ఉంటే బాగుంటుందేమో, 2 జార్లు ఉంటే బాగుంటాయేమో, ఇలా పని సులువు చేసుకోవడం కోసం కూడా ఒక్కొక్కసారి ఎక్కువ కొనేస్తూ ఉంటాం. ఇష్టం కొద్దీ కొన్నిసార్లు ఇంట్లోకి వస్తువులను ఎక్కువగా కొనేస్తూ ఉంటారు ఆడవాళ్లు. అలాంటప్పుడు ఇంట్లో వస్తువులు ఎక్కువ అవుతాయి. మరి సామాన్ల ప్రభావం స్త్రీలపై ఎలా ఉంటుంది? మామూలుగా అధిక వస్తువులు ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే క్లీన్లీనెస్. దాన్ని ప్రతిసారి దాన్ని మనం వాష్ చేసుకోవాలి, క్లీన్ చేసుకోవాలి, పెట్టుకోవాలి, దుమ్ములు కొట్టుకోవాలి ఒకటి. రెండోది ఏంటంటే ఏమవుతుందంటే, మనకు అవసరం ఉన్నప్పుడు అవసరమైన వస్తువు దొరకదు, మిగిలినవన్నీ దొరికేస్తూ ఉంటాయి. ఎందుకంటే వేల వస్తువుల్లో 1-2 వెతుక్కోవడం అంటే చాలా ఇబ్బంది అవుతుంటుంది. అంటే ఏంటంటే వస్తువులు ఎక్కువ కొద్దికి దాంట్లో పాజిటివిటీ తగ్గిపోయి నెగటివిటీ పెరిగిపోతూ ఉంటుంది. పైగా ఏంటంటే దీనివల్ల కోపం చికాకు ఎక్కువైపోతుంటాయి, దీనివల్ల పని ఎక్కువైపోతూ ఉంటుంది. అవసరమైన వస్తువులు దొరకకపోవడము, లేదంటే ఎప్పుడో ఏదో కొన్నామని గుర్తుండి అది సడన్ గా కనపడకపోవడము, లేదంటే కొనింది ఎవరికైనా ఇచ్చేసి గుర్తు రాకపోవడం, ఇలాంటి వాటి వల్ల చిన్న చిన్న మనస్పర్ధలు ఇలాంటివన్నీ జరిగిపోతూ ఉంటాయి అనమాట. ఒక్కొక్కసారి దీనివల్ల చిన్న చిన్న గొడవలు అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇది మీకోసమనే కొన్నాను, మీరు వాడాలి అని ఒక ఇల్లాలు వాళ్ళ హస్బెండ్తో అనడము, ఆయనకి అది నచ్చచ్చు నచ్చకపోవచ్చు, లేదంటే పిల్లలు నేను ఇంత పెద్ద బాటిల్స్ తీసుకెళ్ళము అనడం, ఇలాంటి వాటి వల్ల చిన్నగా ఇంట్లో చిన్న గొడవలు అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. స్త్రీలు పాత వస్తువుల్ని ఎక్కువ కాలం తమతో ఉంచుకోవడానికి కారణాలు ఏముంటాయి? జనరల్ గా పాత వస్తువులు పాడైపోవడానికి, ఇళ్లలో ఎక్కువగా ఉంచుకోవడానికి కారణం ఏంటంటే, ఎప్పుడైనా ఫ్యూచర్ లో ఉపయోగపడుతుందేమో,
ఏదైనా అవసరానికి కావాలంటే అప్పుడు మళ్ళీ వెళ్ళి కొనుక్కోవాలి కదా, లేకపోతే ఎవరినన్నా అడగాలి కదా, అలాంటప్పుడు ఎందుకు అడగడము, ఉండని ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. ఇది ఒక్క కారణం ఎక్కువ ఉంటుందండి. ఇంకోటి ఏంటంటే మేము చిన్నప్పుడు ఇవన్నీ వాడుకున్నాం అని కొన్నిసార్లు పిల్లలకు చూపించుకోవడానికి దాచుకుంటూ ఉంటారు. అది నగలు వెండి వస్తువులు అయితే పర్వాలేదు, కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ ప్లాస్టిక్ డబ్బాలు అలాంటివి కూడా మొత్తం నింపేసుకుంటూ ఉంటారు. దీనివల్ల ఒత్తిడి పెరగడం తప్పితే దీనివల్ల లాభం అంటూ ఏముండదు. మనం ఒకటి బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సామాన్లు ఎక్కువయ్యే కొద్దికి మనకి లెక్క తప్పపోవడము, లేదంటే దానివల్ల పని పెరిగిపోవడము, దానివల్ల ఒత్తిడి పెరిగిపోవడము, దానివల్ల మనకి అనవసరమైన కోపము చికాకులు ఇవి తప్పితే వేరే లాభం ఏమి ఉండదు. సామాన్లు తక్కువ ఉండడం వల్ల మనకి క్లారిటీ ఉంటుంది, ఏది ఎక్కడ పెట్టాం, ఎందుకు పెట్టాం, ఎప్పుడు పెట్టాం, ఎలా తీసుకుంటున్నాం, ఇవన్నీ గుర్తొచ్చేస్తూ ఉంటాయి. ఒకదాని వెనకాల ఒకటి, ఒకదాని లోపల ఒకటి వేసేస్తూ ఉంటే ఒక చిన్న వస్తువు వెతుక్కోవాలంటే మనకి టైం వేస్ట్, మన టెన్షను, మనం పడే అరవడము ఇట్లాంటివన్నీ చేసేస్తూ ఉంటాం అన్నమాట, అనుకున్న వస్తువు దొరకకపోతే. ఈ అలవాటు నుంచి స్త్రీలు బయటపడాలంటే వారి ఆలోచన విధానం ఎలా ఉండాలంటారు? ఒక వస్తువు కొనేటప్పుడు దీన్ని వాడుతాము, మనకి ఇమీడియట్ గా నీడ్ ఉంది అనుకున్నప్పుడే కొని పెట్టుకోవాలి. 2 మిక్సీలు, లేదంటే 5 బర్నర్ స్టవ్ ఒకటి, 2 బర్నర్ స్టవ్ ఒకటి, అలా చాలా మంది ఇళ్లలో మనం చూస్తూ ఉంటాం. 2-3 ఇది పోయినప్పుడు దాన్ని రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రపంచం చాలా ఫాస్ట్ గా మూవ్ అయిపోయిందండి. ప్రతి ఒక్క వస్తువుని రిపేర్ చేసే వాళ్ళు విత్ ఇన్ 24 hours లో చేస్తున్నారు. కొన్ని అయితే గంటల్లో సరిపోతున్నాయి. మనం కమ్యూనిటీస్ లో ఉన్నట్టయితే కమ్యూనిటీలోనే చాలా మంది రిపేర్ చేసేవాళ్ళు వీళ్ళు ఉంటున్నారు. కాబట్టి మనం ఆ వస్తువులన్నీ ఉంచుకొని మనకు అనవసరమైన ఒత్తిడి, అనవసరమైన పని, అనవసరమైన టైము, కోపం చికాకులు పెంచుకోవడం కన్నా మనకి రాబో 6 నెలల్లో వాడని వస్తువుల్ని అసలు కొనకూడదు. గత సంవత్సరం నుంచి వాడని వస్తువుల్ని వీలున్నంత వరకు మనం డిస్పోజ్ చేసేయడానికి ట్రై చేయాలి. ఎప్పుడైనా సరే ఏదైనా వస్తువు మనం దాచుకున్నప్పుడు అట్టపెట్ట మీద క్లియర్గా పెన్తో రాసి దాని మీద ప్లాస్టర్ వేసి పక్కన పెట్టేసామంటే మనం ఈసారి వెతుక్కునేటప్పుడు ఈజీగా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే మీకు ఆ వస్తువు ఇంకా పారేయలేము, దాచుకోవాలి అనిపించినప్పుడు చక్కగా దాని పేరు రాసి శుభ్రంగా క్లీన్ చేసి దాన్ని జాగ్రత్త చేసుకుంటే ఈసారి క్లీనింగ్ కానివ్వండి అలాంటి విషయాలు కానీ మెల్లిమెల్లిగా మనం తగ్గించుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ముందు మన ఆలోచన విధానం మారిపోతే మన ఇంట్లో వస్తువులు కూడా మెల్లిగా తగ్గిపోతుంటాయి. వస్తువులు ఎంత తక్కువ ఉంటే మానసిక ప్రశాంతత అంత ఎక్కువ ఉంటుంది. అంతే కదా, దేని పట్లైనా ఎక్కువ మక్కువని పెంచుకుంటే ఇక దానికి దూరంగా ఉండడం కష్టం. అందుకే ఏదైనా తాగే ముందు, తినే ముందు, కొనే ముందు లిమిట్లో ఉంటే ఆరోగ్యాన్ని, ఆదాయాన్ని కాపాడుకున్నట్టే. ఏమంటారు? జీవితంలో